Hello everyone, welcome to Venky's Words. So today's vlog is all about a trip to Bali in which we'll cover most of the places in Ubud. So already part 1 has been made on this with few places. So let's explore other few places in this video. Let's get started. The first place that we visited in our day tour of Ubud enti ante Kintamani. Kintamani ante it's basically an active volcano. Akkada actually 2 volcanoes untayi. సో మౌంట్ బాతుర్ అని ఉంటుంది. సో దాన్ని ట్రెక్ చేసి మీరు వెళ్తే యూ విల్ బీ ఏబుల్ టు సీ దిస్ వాల్కెనో అనమాట. సో ఇట్ ఈస్ ప్రిఫర్డ్ టు గో ఎయిదర్ డ్యూరింగ్ సన్ రైజ్ ఆర్ సన్సెట్, ప్రిఫరబుల్లీ సన్ రైజ్. ఎందుకు అంటే సన్ రైజ్ అయ్యేటప్పుడు ఆ రేస్ ఆ వాల్కెనో మీద పడి ఆ మౌంటైన్ పైన పడి అదంతా చాలా బాగుంటుంది. బట్ హియర్ బీ కేర్ఫుల్ అండ్ బీ ప్రిపేర్డ్ టు ట్రెక్ అండ్ గో దేర్. సో మీరు ఈ వ్యూ అంతా చూడాలి అంటే మీరు ట్రెక్కింగ్ చేసి వెళ్తేనే మీకు ఈ వ్యూ కనిపిస్తుంది. మేము ట్రెక్ చేయలేము నడలేము అంటే స్కిప్ దిస్ ప్లేస్. కానీ ఇఫ్ యూ రియలీ కెన్ డూ దాట్, ట్రెక్కింగ్ చేయగలము నడగలము అనుకుంటే గో వెల్ ప్రిపేర్డ్ విత్ ప్రాపర్ షూస్ అండ్ టెంపరేచర్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా తక్కువ ఉంది. సో గో ప్రిపేర్డ్ అనమాట విత్ ఫ్యూ జర్కిన్స్ అండ్ ఆల్ దాట్ వేసుకొని వెళ్ళండి. అండ్ మీరు అంత కష్టపడి ట్రెక్ చేసి వెళ్ళినందుకు దట్ ప్లేస్ ఇస్ వర్త్ విజిటింగ్. అసలు యూ కాంట్ డిస్క్రైబ్ ద వ్యూ ఇన్ యువర్ వర్డ్స్. There are photographs, there are videos, but nothing will describe the original view which you see with your eyes. అది అసలు చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ వర్త్ విజిటింగ్. మీరు అంత కష్టపడి ట్రెక్ చేసి వెళ్ళినందుకు యూ విల్ ఫర్గెట్ ఆల్ దాట్ ఆఫ్టర్ యూ సీ దట్ వ్యూ. సన్ రైజ్ అప్పుడు ఎస్పెషల్లీ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ మోర్ దాన్ సన్సెట్. సో డు నాట్ మిస్ దిస్. అండ్ సో మీరు ట్రెక్ చేసేది మౌంట్ బాతుర్ అని ఉంటుంది. అక్కడ లేక్ కూడా ఉంటుంది ఒకటి. ఆ లేక్ యుల్ హ్యావ్ క్లిస్టర్ క్లియర్ వాటర్. సో ఆ వాటర్, ఆ అట్మాస్ఫియర్, అక్కడున్న ఫ్రెష్ బ్రీజ్, దట్ స్మోక్ ఫ్రమ్ దట్ వాల్కెనో, ఇవన్నీ కూడా యునో దట్ విల్ జస్ట్ బైండ్ యూ దేర్. మీరు వద్దామనుకున్నా మేము జస్ట్ ఒక ట్రెక్ చేసేసి ఒక 10-15 minutes అక్కడ టైం స్పెండ్ చేసి సన్ రైజ్ చూసి వచ్చేద్దాం అనుకుని అన్నోయింగ్లీ మేము అక్కడ 2 hours కన్నా ఎక్కువే ఉండిపోయాము. సో యునో దట్ ప్లేస్ హ్యాస్ దట్ మ్యాజిక్. అది అక్కడ కనిపిస్తుంది కదా ఒక స్మోక్ లాగా, అది యాక్టివ్ వాల్కెనో కాబట్టి ఆ స్మోక్ వస్తూ ఉంటుందంట ఈ మౌంటైన్స్లోంచి. అండ్ ఈ వాల్కెనో వల్ల ఇక్కడున్న లేక్లో వాటర్ చాలా వామ్గా ఉంది. ఇట్స్ కాల్డ్ అ హాట్ స్ప్రింగ్. సో ఇట్స్ మేకింగ్ దట్ లేక్ వాటర్ వెరీ వామ్. It's believed to be sacred water. So when you visit this place, do take a dip in that water and hot spring ni enjoy cheyandi. The next place that we explored was Gitgit waterfall. Idi oka scenic waterfall and this is one of the biggest waterfalls in Bali. Endukante vere waterfalls anni chala takku height nunchi padtu untayi, but this is like very huge waterfall. And best part is walk in those dense forests. ఈ వాటర్ఫాల్కి వెళ్ళాలి అంటే 20 to 30 minutes వాక్ ఉంటుంది. ఒక ఫుల్లీ డెన్స్డ్ ఫారెస్ట్ అనమాట. వేరేవన్నీ కూడా ఫారెస్ట్లోంచే కానీ ఇట్ వాజ్ నార్మల్. ఈ ఫారెస్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏదో నిజంగానే ఒక జంగల్లోంచి నడుస్తున్నట్టుంది. సో దట్ వాక్ వాజ్ వండర్ఫుల్. ఇది కూడా ఉబూద్లోనే ఉంది. సో వెన్ యూ విజిట్ ఉబూద్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ జస్ట్ నియర్ బై. సో ఈ ప్లేస్ కొంచెం దూరం యాక్చువల్గా వేరే ప్లేసెస్తో చూస్తే. వేరే వాటర్ ఫాల్స్ ఇందా కింటామని, కాఫీ ప్లాంటేషన్స్ ఇవన్నీ కొంచెం దగ్గర ఉన్నాయి. ఇది కొంచెం డిస్టెన్స్లో ఉంది. బట్ దెన్ డెఫినెట్లీ డు నాట్ మిస్ దిస్ ప్లేస్. ఇది కొంచెం నార్త్ ఆఫ్ ఉబూద్లో ఉంటుంది. బట్ దెన్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ రియలీ వండర్ఫుల్. సో డెఫినెట్గా ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి బికాస్ వాటర్ఫాల్ బాగుంది. వాటర్ఫాల్తో పాటు ద వాక్ దట్ యూ గో రైట్ దట్ ఈస్ మెస్మరైజింగ్. So yeah, do not miss this place also. And the next place is Sangay Monkey Forest. Monkey Forest Bali lo chala untai. Ubud Monkey Forest is one of the most famous one. Kani you can prefer Sangay Monkey Forest endukante adi one thing is chala peddadi, adi almost 35 acres lo undi. Second is ఇక్కడ మంకీస్ దే ఆర్ నాట్ వైల్డ్ కంపేర్ టు ఉబూద్ మంకీ ఫారెస్ట్లో. అక్కడ మంకీస్ కొంచెం వైల్డ్ ఉంటాయి, అటాక్ చేస్తూ ఉంటాయి, ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్లో ఉన్న పాకెట్స్లో ఉన్న తీసేస్తూ ఉంటాయి అండ్ ఆల్. బట్ ఇఫ్ యూ వాంట్ యువర్ టూర్ టు బి అడ్వెంచరస్ యూ కెన్ ఆఫ్ కోర్స్ ట్రై దాట్. అండ్ మా ఇంట్లో ఐఎమ్ బెట్ స్కేర్డ్, సో ఐ సెడ్ విల్ ప్రిఫర్ సాంగే ఓన్లీ. అండ్ ఈ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ కంపారిటివ్లీ. అండ్ చాలామంది చెప్పారు అక్కడ మంకీస్ చాలా ఫ్రెండ్లీ ఉంటాయి, అట్లీస్ట్ అటాక్ అయితే చేయవు, ఫొటోస్ తీసుకున్నా కూడా కోఆపరేట్ చేస్తాయి అంటే వీ ఫెల్ట్ ఎనీవేస్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్. సో నేను అన్నాను లెట్స్ ట్రై దట్ ఓన్లీ అని చెప్పి. హనుమాన్
హనుమాన్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నారు హనుమాన్ ఆర్మీ అంతా వచ్చేయండి అక్కడి నుంచి. అండ్ ఇట్ ఈస్ లెస్ క్రౌడెడ్ ఆల్సో. యాక్చువల్గా మేము ఉన్నప్పుడు యూ కెన్ హార్డ్లీ సీ దర్ ఇస్ నో వన్ అరౌండ్. ఎక్కడో అక్కడక్కడ ఉన్నారు. ఉబూద్ మంకీ ఫారెస్ట్ అలా కాదు, మొత్తం క్రౌడ్ ఉంటారు, జనాలు ఉంటారు. దాంతో కూడా మంకీస్ అటాక్ చేస్తుంటాయి. బికాస్ తిన్నగా ఉండం కదా, ఏదో ఒకటి దాన్ని అంటాము, సో అది అటాక్ చేస్తుంది. అండ్ అటాక్ చేయగానే మనం ఎప్పుడైతే భయపడతామో యానిమల్స్ టెన్ టు బికమ్ మోర్ ఫెరోషియస్ అండ్ దెన్ అటాక్. సో దాట్స్ హౌ ఇట్ హ్యాపెన్. సో మేము అందుకని సాంగే ప్రిఫర్ చేస్తాం. మీకు ఈ మ్యాప్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఐ విల్ పోస్ట్ దెమ్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. యూ కెన్ చెక్ దాట్. అండ్ లొకేషన్ కూడా పెడతాను. సో ఇది ఇట్ వాజ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మీరు అండ్ ఇది కూడా అగైన్ యాజ్ ఆల్వేస్ సెడ్, ఇది కూడా సమ్ టాల్ ట్రీస్ ఉన్నాయి. ఇట్ సీమ్స్ ఆ ట్రీస్ చేసి ఇట్ ఈస్ మోర్ దాన్ 200 years బ్యాక్ ఆ ట్రీస్ అన్ని ప్లాంట్ చేసి ఫారెస్ట్ ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఆంజనేయ స్వామి, రాముడు, సీతాదేవి ఈ విగ్రహాలు ఉన్నాయి, విచ్ వాజ్ మేకింగ్ ద ప్లేస్ మోర్ బ్యూటిఫుల్. సో ఆన్ ద హోల్ ఇట్ వాజ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. And it has some other own good features also. The weather and all is also good there compared to Ubud. Ubud kanna kuda idi inka konchemu lonely place la untundi, so which is making it even more good to feel and all that. So all these features will make it a worthwhile addition to your Bali's itinerary. So do not miss this place as well. After all these things, if you still feel you have some energy left, then you can try క్యాంపుహాన్ రిడ్జ్ వాక్ అని ఉంటుంది. ఇది కూడా ఉబూద్ దగ్గరే ఉంటుంది. అండ్ ఎస్పెషలీ సన్సెట్ టైంలో టు జస్ట్ బ్రీత్ సమ్ ఫ్రెష్ ఎయిర్, రిలాక్సింగ్గా జస్ట్ ఒక వాక్ కావాలి అని అనిపిస్తే యూ కెన్ ట్రై దిస్ ప్లేస్. వెహికల్స్ వాస్ రివర్స్ అని ఉంటుంది, అక్కడి వరకు వెళ్తాయి. అక్కడి నుంచి యూ హ్యావ్ టు టేక్ అ వాక్. సో చిన్న టౌన్ ఉంటుంది బాలీది, ఒక మంచి చార్మింగ్ టౌన్. అండ్ రైస్ ఫీల్డ్స్ ఉంటాయి అటు ఇటు, చిన్న దారి ఉంటుంది. ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ అగైన్. ఇది మీకు ఎక్కడ కనిపించదు కాబట్టి డెఫినెట్గా నడిచే ఓపిక ఉంటే ట్రై దిస్. అండ్ యూ హ్యావ్ కాఫీ ప్లాంటేషన్స్ ఆల్సో. సో మీరు మధ్యలో ఆగి యూ కెన్ సిప్ సమ్ వండర్ఫుల్ కాఫీ అండ్ దెన్ మళ్ళీ యూ కెన్ వాక్. అండ్ 6:37కి క్లోజ్ అయిపోతుంది. ఐ జస్ట్ చెక్ ద టైమింగ్స్ అండ్ ఐ ఆల్సో పోస్ట్ ద లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఆల్ దట్ అండ్ దెన్ గో. వెదర్ చెక్ చేసి వెళ్ళండి, బికాజ్ ఇఫ్ ఇట్స్ రైనింగ్ యూ కాంట్ వాక్. బికాజ్ మేము డ్రై సీజన్లో వెళ్ళినప్పుడే ఇట్ వాజ్ bit tough to walk, but on the whole it was an amazing experience spending some time, because akkada pedda crowd kuda undaru, so koncham peaceful ga, happy ga, in that fresh air and all, you can spend some time. It's a lovely experience, so do try this. Sounds of gushing rivers, the birds chirping and all this will give you a memorable experience. And meeku time unte you just take some time. అక్కడ ఒక స్ట్రీమ్ ఉంటుంది, ఒక లైక్ వాటర్ వెళ్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ స్పెండ్ జస్ట్ సెట్ ఫర్ 10 minutes దేర్ అండ్ ఇట్స్ లవ్లీ. అది చాలా బాగుంది బికాస్ సన్సెట్ కాబట్టి యూ విల్ హ్యావ్ బర్డ్స్ కమింగ్ బ్యాక్ టు దేర్ హోమ్ అండ్ ఆ రివర్ సౌండ్ అండ్ ఆల్ దాట్ వాజ్ వండర్ఫుల్. సో స్పెండ్ సమ్ టైమ్ అండ్ then you can end up your day with Ubud market. Ubud market shopping chala baagundi. Idi basic ga art market. So especially Balinese culture related items, sovereigns chala baa doruktayi. And then of course you'll have all these beach shots, teas, some handicraft material avanni kuda. Be careful with the bargaining thing, because cost almost meeku 3 times cheptaru. So try to bargain and then buy things. And mundu video lo cheppinattu ఈ ఆయిల్స్, పర్ఫ్యూమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి. ఆల్ దోస్ లిప్ మాస్క్, హెయిర్ మాస్క్, ఫేస్ మాస్క్ అండ్ ఆల్ దాట్ చాలా మంచి క్వాలిటీ దొరుకుతుంది. To find unique silk scarves, handmade crockery and woven bags. And if you head towards markets east, you'll have a more traditional Indonesian experience where you'll find locals buying fresh produce and groceries also. So you can visit that place as well if you have some time. So do try this art market if you want to really go for a shopping in Bali. These are the places that we've covered in day 2 of Ubud, and there are few more places which I'll like part 3 of Ubud videos lo share chestanu. Do like, share and subscribe for more videos. And meeku indulo emana questions unte, for links, timings and all, you can check the description box. Other than that, if you further have any questions, you can drop me a comment. I'll respond back as soon as possible. Hope you liked the video and it was helpful for you.